సార్ మనకి మెయిన్ ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎవరు ఏదో అనుకుంటారు, మానసిక జబ్బు ఉందని. ఈ మధ్య కాలంలో అనే కాదు, లాస్ట్ ఒక డికేడ్ నుంచి మనం చూసుకుంటున్నట్లయితే మెంటల్ ఉంటే నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాము. ఫిజికల్ హెల్త్కి సంబంధించిన జబ్బులని ప్రివెంట్ చేయడానికి మనకి ఎట్లయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉన్నాయో, మెంటల్ హెల్త్కి సంబంధించిన జబ్బులకు కూడా మనకి నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ శివ అనూప్ యల్లా, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మనకి మెయిన్ ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువనే చెప్పుకోవాలి మెంటల్ హెల్త్ అనేది. సో ఈ మధ్య కాలంలో అనే కాదు, లాస్ట్ ఒక డికేడ్ నుంచి మనం చూసుకుంటున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా సైకిక్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటారు సార్? అసలు సో మనం ఏంటంటే ఫిజికల్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ మెంటల్ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఇది మీరన్నట్టు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, అది ఎంతో కాలం పాతకాలం నుంచి కూడా ఇదే కొనసాగుతూ వస్తుంది అనమాట. ఇదేంటంటే స్టిగ్మా. ఎవరు ఏదో అనుకుంటారు, మానసిక జబ్బు ఉందని చూపెట్టుకుంటే లేకపోతే చెప్పుకుంటే వేరే వాళ్ళకి, దానివల్ల వాళ్ళేదో అనుకుంటారని ఈ అపోహ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఒకటే కాదు, మనం సినిమాల్లో కూడా చూసాం, చాలా సినిమాల్లో నీకు మెంటల్ ఉంది, నీకు మెంటల్ ఉంటే నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాము, అట్లాంటి పదాలు వాడడం వల్ల కూడా చాలా మంది ఇట్లా కామెడీగా కూడా ఆ పదాన్ని వాడేస్తున్నారు. సో ఇట్లా వాడడం వల్ల కూడా ఈ స్టిగ్మా అనేది చాలా పెరిగింది. సో ఈ స్టిగ్మా పెరగడం వల్ల చాలా మంది ఎవరు అప్రోచ్ కావట్లేదు. హెల్ప్ తీసుకుందాము, ఓకే దీనికి ట్రీట్మెంట్ ఉంది, మంచి మందులు ఉన్నాయి, ఇప్పుడు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ రీసెర్చ్ వల్ల మెడిసిన్స్ కూడా మారినాయి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చాలామందికి తెలియట్లేదు. సో ఆ అవేర్నెస్ అనేది లేదు చాలామందికి. ఈ ఇప్పుడు జనరల్ పాపులేషన్లో ఫిజికల్ హెల్త్, సపోజ్ బీపీ ఎక్కువ ఉంది, లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చింది, లేకపోతే డయేరియా అయింది అంటే వెంటనే డాక్టర్కి చూపిస్తారు. కానీ ఎవరన్నా ఎక్కువగా బాధ వేస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, చనిపోవాలని ఆలోచనలు వస్తున్నాయి అని వాళ్ళు గుర్తించి కానీ వాళ్ళు అప్రోచ్ కావట్లేదు ట్రీట్మెంట్ కోసం. సో ట్రీట్మెంట్కి అప్రోచ్ కాకపోవడం వల్ల వాళ్ళలో జబ్బు అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది అన్నమాట. సో ఇనీషియల్ ఫేజెస్లోనే వాళ్ళు ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వగలిగితే చాలా వరకు మనము, ఇప్పుడు కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు, లేకపోతే వాళ్ళలో విపరీతమైన స్ట్రెస్ గురయ్యి వాళ్ళకి బీపీ ఎక్కువ అయిపోవడము, లేకపోతే ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ రావడము, షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడము. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్లో ఎక్కువగా తినేస్తుంటారు చాలామంది. సో స్ట్రెస్లో కూడా ఎక్కువగా తింటూ ఉంటారు, దీన్ని బింజ్ ఈటింగ్ అంటారు. సో ఇట్లా స్ట్రెస్ ఈటింగ్ వల్ల ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ వరకు వెయిట్ చేస్తుంటారు చాలామంది, తొందరగా అప్రోచ్ అవ్వరు అనమాట. సో ఇంకొంతమందికి ఏంటంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలో తెలియదు. కొంతమంది న్యూరాలజిస్ట్ని అప్రోచ్ అవుతారు, కొంతమంది ఫిజిషియన్స్ని అప్రోచ్ అవుతారు, కానీ సైకాట్రిస్ట్ని మాత్రం అప్రోచ్ అవ్వరు. సో రైట్ టైంలో వాళ్ళు సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ అనేవి మనము చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ ఒక్కసారి వచ్చింది అంటే వాటిని ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అంటే ఒకసారి డయాబెటీస్ వచ్చినాక వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా డయాబెటీస్ మెడిసిన్స్ వాడుకోవాలి, అట్లా ఉంటుంది అనమాట. సో అంతవరకు కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తాయి. అదేవిధంగా డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ స్ట్రెస్ లాంటివి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వీటికి కూడా ఉంటాయి. ఫిజికల్ హెల్త్కి సంబంధించిన జబ్బులని ప్రివెంట్ చేయడానికి మనకి ఎట్లయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉన్నాయో, మెంటల్ హెల్త్కి సంబంధించిన జబ్బులకు కూడా మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి ఉన్నాయి.